యుఎస్ నుంచి కూడా కాల్స్ ఉన్నాయండి, వర్జీనియా నుంచి కాల్స్. ఇదిగోండి 50 మిస్డ్ కాల్స్ ఇప్పటికి 51కి కూడా వెళ్ళిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంతమంది ఫాలో అవుతున్నారా ఈ కేసును అసలు. చూడండి కాల్స్, ఇదిగోండి. హలో, ఎవరండి? హాయ్ హాయ్ అండి, నేను కెనడా నుంచి కాల్ చేస్తున్నాను. కెనడా నుంచి. ఓకే, ఆన్ లావణ్య రాజ్. మే ఐ నో యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జోడెక్. ఓకే, హలో అండి, చెప్పండి. లావణ్య రాజ్ తరుణ్ కేసు గురించి చేశారా అండి? యా, యాక్చువల్లీ విజ్ఞాన్ గారు ఉన్నారా? ఉన్నారండి, నేను విజ్ఞాన్ గారికి ఫోన్ ఇస్తాను, మాట్లాడండి. Hi bro. Hi. Yeah. So, I was following this news since a while. So, ఇందులో ఏంటి అంటే యాక్చువల్ గా లావణ్య లైక్ ఆమెది చాలా చిన్న ఇష్యూ, బట్ ఇది ఏంటి అని అంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. లైక్ సో కాల్డ్ మీడియా ఛానల్స్, బిగ్ మీడియా ఛానల్స్ ఆఫ్ తెలుగు, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తనని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అడిగినప్పుడు nowhere like she is giving any straightforward answer. Exactly. So తను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వకుండా ఏదో చెప్పేస్తుంది, సంథింగ్ నాట్ రిలేటెడ్, వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని చెప్పేసి. సో వై హౌ కెన్ దే స్కిప్ ద క్వశ్చన్? లైక్ మనం అసలు ఇంత అంటే వాళ్ళ జర్నలిజం, వాళ్ళ డిగ్రీలు ఇన్ని చదివిన వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే ఏ ఉమెన్, ఇట్స్ జస్ట్ ఎ పర్సన్. తను మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది. ఎందుకండి ఆ డిగ్రీలు? ఎగ్జాక్ట్లీ, టిష్యూ పేపర్ లాగా కూర్చొని పక్కన పడే. దీని గురించి నేను మీతో పాటు అందరికీ చెప్పాలనుకుంటున్నా. దయచేసి వేరే ఛానల్స్ వాళ్ళని మీరు వినండి, లైవ్ లోనే ఉండండి. ఛానల్స్ యాక్చువల్ గా లావణ్యని ఇంటర్వ్యూ ఇస్తాను అంటే ఏదో ఫుటేజ్ వస్తుంది కదా అని వాళ్ళు పిలుచుకుంటున్నారు. ఆమెకి ఆ ఇంటర్వ్యూ అనుకూలంగా ఉంటే తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళొద్ది. ఆమెకు ఆ ఇంటర్వ్యూ అనుకూలంగా లేకపోతే, మీ స్టూడియో కూడా చెప్తున్నా వినండి, ఏం చెప్పుద్ది అంటే కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటది. అవునా? వెళ్తుంటే ఎడిటర్ నన్ను అడుగుకి వెళ్ళాడు అంటది. లోపలికి పిలిచా ఎస్ఈఓ నన్ను ఏవేవో చెప్పింది అంటది. ఆవిడ అలా అంటది. బెటర్ డోంట్ కాల్ హర్ టు యువర్ స్టూడియోస్. అండ్ వీళ్ళు కూడా ఎందుకు, ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా వింటున్నారు అంటే, ఆవిడకి అనుకూలంగా మాట్లాడకపోతే ఆవిడ మమ్మల్ని ఏం చేస్తుంది అని ఆవిడ ఏం చెప్తే అది వింటున్నారు పిలిచిన పాపానికి. అంతే, మీరు అది చూసారు, అంత మించి ఇంకేమీ లేదు. సో ఇంత బిగ్ మీడియా ఛానల్, సో కాల్ లైక్ ఇంతమంది ఫాలోవర్స్, లైక్ మొత్తం తెలుగు పాలిటిక్స్ అన్ని రూల్స్ చేసే మీడియా, లైక్ ఫోర్త్ పిల్లర్, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్. స్కేర్డ్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్ అంటే బికాస్ ఆఫ్ ఇంకొకటి చూడండి, ఆవిడ పెట్టిన కేసులన్నీ మాత్రం నార్సింగి పోలీస్ స్టేషన్ లో తీసేసుకుని వెంటనే ఎంతమంది మీద అంటే అంతమంది మీద ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. ఆవిడ మీద అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో 2023లోనే మన మస్తాన్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది అమ్మాయి, తన కేసు పెడితే అసలు అది ఏమైందో కూడా తెలియదు. ఇప్పటికిప్పుడు లావణ్య వెళ్ళి నరేంద్ర మోడీ నా జాకెట్ చింపాడన్న నరేంద్ర మోడీకి కూడా నోటీసులు పంపిస్తారు. ఏంటి అంటే విజ్ఞాన్ గారు, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. సో లావణ్య పర్సన్ కాదు, లైక్ సిస్టమ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కాల్ ఇండియా ఇస్ అ కంట్రీ ఆఫ్ డెమోక్రసీ, సో కాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, సమ్ సోషల్ బుక్లు, ఒక 10 బుక్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్నిటినీ జస్ట్ ఒక నార్మల్ పర్సన్ కంట్రోల్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. ఏమీ లేదండి, మీకు నెక్స్ట్ వీకే లావణ్య కేసు మీద మీకు క్లారిటీ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, చాలా తక్కువ రోజుల్లో తను అరెస్ట్ కాబోతుంది ఇదే డ్రగ్స్ కేసులో అండ్ ఇంకొక ఈ కేసులో కూడా. మీకు అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి ఈ వీక్ లోనే. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రూ. యా, పీపుల్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్టే, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కూడా. సొసైటీ పాడైపోయినట్టే తన వల్ల. అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ ఉమెన్ రైట్స్ కోసం ఇంకా ఫైట్ చేస్తాము, బట్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ జెన్యూన్ గా రేపు పొద్దున ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇఫ్ షీ ఈస్ ప్రూవెన్ లైక్ షీ డిడ్ ఎ క్రైమ్ ఆర్ వాట్ ఎవర్, షీ డిడ్ సంథింగ్ రాంగ్, సో ఈవెన్ పోలీస్ సిస్టమ్ కానీ రేపు పొద్దున ఇన్వెస్టిగేటివ్ సిస్టమ్ కానీ వాట్ ఎవర్, వాళ్ళు ఆ యాంగిల్ లోనే
స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళ థింకింగ్ ఓకే మేబీ ఇన్ని కూడా ఈ అమ్మాయి కూడా దాని ఫ్యూచర్ లో Exactly. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చూసే యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది డిఫరెంట్ గా ఉంటది. లాగానేమో. అవును సో అవును. విచ్ ఇస్ లైక్ రియల్ విక్టిమ్, షీ నీడ్స్ టు వెయిట్ ఫర్ జస్టిస్ బికాస్ she might need to wait for 2 years, 3 years అవును to get justice, even though she is a victim because of this kind of person, this kind of woman అని నేను అంటాను. ఉమెన్ అనేది అసలు అనలేదు, యాక్చువల్లీ ఉమెన్ అనేది ఎవరు అనలేరు ఆవిడ్ని, నేను అన్ను. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యా వాళ్ళ ఇష్యూస్ రియల్ విక్టిమ్స్ ఉన్నారు మన దగ్గర, అవన్నీ ఓకే వాళ్ళని అనొచ్చు. కానీ వాళ్ళ లాంటి జెన్యున్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు తన వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం, ఇంకా వాళ్ళకి ఒక జస్టిస్ అనేది జరగదు కదా. అవును 100% యు ఆర్ రైట్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ మీరు ఈ లావణ్య అనే ఈ మనిషి గురించి, మనిషో కాదో కూడా నాకు తెలియదు, లావణ్య అనే టాపిక్ మాత్రం నన్ను అడిగితే ఈ హార్డ్లీ ఈ 1 to 2 weeks లో ఇంకా మీదట మళ్ళీ వినపడదు. And also one more thing, when like a case is going on in court, police వాళ్ళు warn చేయలేరా, like at least you shouldn't do this, you can't break into someone's house, going all the way to Mumbai, so they can do whatever they want to do. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా ఒక చిన్న సహాయం చేయండి. ఇండియా ఒక సెక్యూర్డ్ ప్లేస్ కూడా కాదా police? లేదు మీరు కూడా ఒక చిన్న సహాయం చేయండి. #అరెస్ట్ లావణ్య అనేది ఒకటి బాగా ట్రెండ్ చేయండి, తొందరగా అరెస్ట్ అయిపోద్ది. బెటర్ డూ దట్, దాన్ని వైరల్ చేయండి, తెల్లారితే అరెస్ట్ అయిపోద్ది. ఏమో ఇప్పుడు సో ఈవెన్ లైక్ దట్ వే ఆల్సో, ఈవెన్ లైక్ మనము బయట నుంచి ఒక యాజ్ ఎ ఇండివిజువల్ కాంట్ మ్యానిపులేట్ ద సిస్టమ్, అది ఇట్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కాబట్టి ఆవిడ మీద ఎవరు కేసు పెట్టలేదు కదా, పెట్టి విత్ ఆధారాలు ఇవ్వండి, తన మమ్మల్ని ఇలా చేసిందండి అని ఏదన్నా పెడితే దెన్ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఆధారాలు ఇన్ని కాల్స్ అండి, ఇన్ని కాల్స్ జస్ట్ ఒక ఈమెయిల్ తో ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిసైడ్ అవుతుంది చేయొచ్చు. ఇప్పుడు మీరు మాకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కాల్స్ వస్తున్నాయి. ఎవిడెన్స్, తన వాయిస్ తను మాట్లాడుతుంది అండ్ షీఈ్ అగ్రీయింగ్ టు ఇట్. నేనే అలా మాట్లాడాను, ఒకసారి అడిగితే వాడిని ఇచ్చడానికి మాట్లాడాను, నేనే డ్రగ్స్ ఇచ్చానని కూడా ఒప్పుకుంది. మేమిద్దరం కలిసి డ్రగ్స్ తీసుకునే. అవును, త్వరగా చూస్తారండి. లావణ్య అయితే త్వరలో అరెస్ట్ కాబోతుంది. మీకు ఇంకా ఈ ఎపిసోడ్ అనేది ఇంకా తర్వాత నాకు తెలిస్తే ఏ మీడియాలోనూ వినబడదు. అండ్ రాస్తారని కూడా మీరు అతను ఈ ఎపిసోడ్ నాకు ఈ ఎపిసోడ్ కంటే ఐ వాస్ లుకింగ్ ఇన్ ఎ బ్రాడర్ పిక్చర్. ట్రూ ఐ అండర్స్టూడ్ దట్. నెక్స్ట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించారు, కరెక్టే అది. యా, హోల్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ ఇస్ కామెడీ అనేలాగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అలాగే అయిపోయింది. అండ్ మీడియా ఇస్ ఎంటర్టైనింగ్ దట్. అరే ఇంత బిగ్ ఛానల్, ఇన్ని మీరు చదువుతున్న ఇన్ని డిగ్రీలు, ఆల్మోస్ట్ 25-30 years హార్డ్ వర్క్ చేసి వచ్చిన డిగ్రీలు ఒక పర్సన్ మ్యానిపులేట్ చేస్తే, ఒక క్వశ్చన్ స్కిప్ చేయడానికి తను ఏదో మాట్లాడుతుంది, ఒక క్వశ్చన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇప్పటిదాకా ఒక్క ఆన్సర్ లేదు. తనేం మాట్లాడింది, తనేంటి అనేది నాకు ఆన్సర్ కాదు. అది మీడియా గెటింగ్ మ్యానిపులేటెడ్ వెన్ షీ వాస్ టాకింగ్ లైక్ దట్. ఒక మీడియా అంటే ఐ మీన్ ఒక ప్రైమ్ మినిస్టర్ ని క్వశ్చన్ చేస్తే వాళ్ళే ఒక క్వశ్చన్ స్కిప్ చేయలేరు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాయిస్ మీడియా పర్సన్ ని డామినేట్ చేసి దే కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. అలాంటిది ఒక నార్మల్ పర్సన్ తాను ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ మ్యానిపులేటెడ్, వాట్ ద పాయింట్ ఇన్ స్టడీ 30 years? నువ్వు చెప్పుకోరా జర్నలిస్ట్ అని అతని ఇదని పోస్ట్ చేసుకుని కూర్చోవడం ఎందుకండి ఇంకా? అవును అవును. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ చెప్పినందుకు. నిజంగా మీరు అడుగుతున్నవన్నీ కరెక్టే. మీడియాగా మేము చేయాల్సినవి, మేము అడగాల్సినవి అడుగుతూనే ఉన్నాము. ఇలాంటి అనలిస్టులు కావచ్చు, క్రిటిక్స్ కూడా వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉన్నారండి. కాకపోతే మాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. తన అబద్ధాలు చెప్పింది కదా అని మేము ప్రతిదాన్ని పోక్ చేస్తూ పోలేం. కాబట్టి మేము కూడా ఎంతవరకు అంతవరకే మేము కూడా మా పెర్ఫార్మెన్స్ అనేది, మా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కెనడా నుంచి కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది, మీ సజెషన్స్ కూడా మాకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.